హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ దిస్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరోస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎవరి పేరులో అయినా బలం ఉంటేనే అది ఒక స్థాయికి వెళ్తారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఆ అప్ అండ్ డౌన్స్ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా చిన్నపిల్లలకి లైఫ్ టైం గ్రాఫ్ 50% 60% ఆఫర్ అని చెప్పాను కదా. సో త్వరగా తీసుకోండి. తర్వాత ఈరోజు నేను శ్రీ వర్షిని తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్ అయింది. సో కన్నందుకు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సమాజంలో కూడా చాలామంది అయ్యో ఆడపిల్లను కంటిత ఇట్లా అవుతుందా, అసలు ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ప్రేమిస్తారు, ఎక్కువ లవ్ మ్యారేజ్లు జరుగుతాయి, ఇవన్నీ ఒక్క వీడియోలో తెలుసుకుందాం మనం. రాబోయే రోజుల్లో శ్రీవర్షిని, ఇప్పుడు వర్షిని అంటున్నారు, ఆ అమ్మాయి పేరు శ్రీవర్షిని, బీటెక్ చేసిందంట. అమ్మ వయసు ఏంది, అసలు ఆమె లైఫ్ టైం గ్రాఫ్ ఏంది, ఎందుకు ఈరోజు మేము చనిపోతున్నాం, కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం ఇట్లా అని వీడియోలు వాళ్ళు లైవ్లో ఇస్తున్నారు, ఏంటి చూద్దాం మనం, ఓకేనా. సో టైటిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇద్దరు అంటున్నారు. మొన్నటిదాకానేమో శ్రీవర్షిని తల్లి అన్నది. ఇప్పుడు ఏమైంది, అసలు ఇద్దరు ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సరే, ఆడవాళ్ళు చేసుకున్నా, మొగోళ్ళు చేసుకున్నా, మొగోళ్ళు చేసుకున్నా, రకరకాలు జరుగుతున్నాయి అనుకోండి ఈ మధ్యకాలంలో. కానీ డేట్ మాత్రం ఇంపార్టెంట్ అంటారు. డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం ఈరోజు వచ్చే 19వ తారీఖు చేసుకున్నా జర బాగుంటుండేమో. ఇప్పటి నుంచి వాళ్ళకు కష్టాలు మొదలైనట్టే, ఇంకా మొన్నటిదాకా కాదు. ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట, ఇది మంట జరుగుతుంది. 14వ తారీఖు చేసుకోవడం అంటే అందులో 4 ఉంది, ఏప్రిల్లో 4 ఉంది, 2025లో అంటే అందులో 5 ఉంది. 5, 4 కాంబినేషన్ రావడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా, జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ మ్యారేజ్ డేట్ నుంచి. ఇక ఈ టైటిల్ ఆత్మహత్య చేసుకుంటున్నాం, లైవ్లో అఘోరి శ్రీవర్షిని. సో వీళ్ళది లైఫ్ టైం గ్రాఫ్. శ్రీవర్షిని లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, ఆమె పేరులో ఏం బలం ఉంది చూసుకుందాం మనం. ఇక సెలవు అంటున్నారు, ఇక సెలవు, ఇదిగోండి ఇక సెలవు. సంచలన ప్రకటన చేసిన అఘోరి వర్షిని అంటున్నారు, మాట్లాడు శ్రీవర్షిని అంటున్నారు. శ్రీవర్షిని అంటే ఏం నెంబర్ ఉన్నది, వర్షిని అంటే ఏం నెంబర్ ఉంది. ఏ పేరులో అయినా వారు మాత్రం ఉంది, VAR, వార్, యుద్ధం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీవర్షిని యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిసింది. 2001 ఆగస్టు 20వ తారీఖు జన్మించింది. 2 and 4 అంటే జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు పడదు. 2, 11, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకు ఈ 2 నంబర్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రేమ విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ప్రేమ అనే పదానికి ఈ 2 నంబర్కి సరిపోద్ది. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటుంటే లైఫ్ టైం గ్రాఫ్లో శ్రీవర్షిని యొక్క లైఫ్ టైం గ్రాఫ్ ఇలా 2001 నుంచి అలా పైకి వెళ్ళి 2010లో బాగా డెవలప్ అయింది, 2013కి ఇంకా డెవలప్ అయింది, 2013 నుంచి డౌన్ఫాల్ అవుతుంది. మంచిగా గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుంది చూడండి, మీకు ఇలా చూడండి డౌన్ఫాల్ అవుతుంది. ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ ఈవెంట్స్ అంటే ఘట్టాలు, చాలా పెద్ద ఘట్టాలు లైఫ్లో. ఆమె లైఫ్ టైం గ్రాఫ్లో పెద్ద ఘట్టం ఎప్పుడు వస్తుంది అంటే 2049, 5.5 వస్తుంది. ఎడ్జ్ పాయింట్ ఎంత ఉంది అంటే 2 ఉంది, ఎడ్జ్ పాయింట్ 2 ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం 2019 నుంచి ఆమె గ్రాఫ్ తగ్గిపోతుంది. అంటే 2019 నుంచి ఆమె గ్రాఫ్ తగ్గిపోతుంది. అంటే ఎప్పటి నుంచి అంటే దాదాపుగా మనకు 6 సంవత్సరాల నుంచి తగ్గిపోతుంది గ్రాఫ్. 2031కి 0.1 అంటే 0కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు శ్రీవర్షింది 0 నుంచి 24 సంవత్సరాలు, ఇది 100 సంవత్సరాల గ్రాఫ్. 9 పేజీలు ఉంటాయని చెప్పాను కదా, 100 సంవత్సరాల గ్రాఫ్. ఇది 25 సంవత్సరాలు. అంటే మనకు 2010లో 9 సంవత్సరాలు టాప్ ఉంది, 2011లో 2.9, 2.9, 2.8, 2.7 ఇలా తగ్గుకుంటూ ప్రస్తుతం 2019కి 18 సంవత్సరాలు పైన ఉంది,
20 సంవత్సరాల నుంచి ఆమె గ్రాఫ్ తగ్గుతుంది. ప్రస్తుతం 2025, ఇది మెయిన్ పాయింట్. ప్రస్తుతం 2025కి నేను చూపిస్తాను, ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. 2025కి 15 నెంబర్ వచ్చింది, చాలా మంచి నెంబరే. 24 సంవత్సరాలు ఉంది. సో ఆగస్టుకి 24 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టుకి 24 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా 15 నెంబర్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం 13 నెంబర్ నడుస్తుంది. అంటే 23 సంవత్సరాలు నడుస్తుంది, 13 నెంబర్ నడుస్తుంది. ఆగస్టు 20వ తారీఖుకి ఆమెకు ఈ నెంబర్ వస్తుంది. 24 సంవత్సరాలు 15 నెంబర్. ఇప్పుడు ఆగస్టు దాకా శ్రీవర్షినికి చాలా కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి వేదిగిరిలో చూస్తే ఆమెకు మరణగండం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క అన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పేది వేరు, ఇది సైంటిఫిక్గా చాలా క్లిస్టర్గా చెప్తుంది. లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఏం చెప్తుందంటే ఆమెకు మరణగండం ఉంది, ఆమెను చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బలిస్తుండ్రు అని న్యూస్ వస్తుంది. అఘోరీలే కదా మరి ఆయన ఎందుకు చేస్తుండ్రు, ఎంతమంది చేస్తున్నది. మీకు ఇక్కడ 13 నెంబర్ వచ్చింది, 23 సంవత్సరాలు, ఇంకా 23 సంవత్సరాలు పూర్తి కాలే. ఎప్పుడు ఆగస్టు 20కి పూర్తవుతుంది. ఇప్పుడు ఆమెకు నడుస్తున్న డేంజర్ నెంబర్లు నడుస్తున్నాయి. 23 సంవత్సరాలు 13 నెంబరు. గ్రాఫ్ కిందికే ఉంది. 3 రాంగులు వచ్చినాయి. 3 రాంగులు ఏంటో చెప్తా చూడండి. 3 రాంగులు వచ్చేసినాయి చూడండి. 3 రాంగులు మనకు 3 ఎట్టి పరిస్థితుల్లో 3 రాంగులు వచ్చేసినాయి మనకు. సో ఆ 3 రాంగులు ఏంటిది అని అంటే, ఒకటి చూపిస్తా ఇక్కడ చూడండి. లైఫ్ టైం గ్రాఫ్ అనేది కిందకు వచ్చేసింది. లైఫ్ టైం గ్రాఫ్ అనేది కిందకు వచ్చింది. ఇదిగో 2024కి ఇక్కడ ఒక రాంగు 1.2. మనకి ఇక్కడ ఇంకొక రాంగ్ ఏంటిదంటే 13 నంబర్. 2 రాంగులు వచ్చేసినాయి. 23 నెంబర్ మంచిదే. 23 నెంబర్ మంచిదే. 13 నెంబర్ అనేది మంచిది కాదు, డెత్ నెంబరు. లైఫ్ టైం గ్రాఫ్ అనేది కిందకు వచ్చింది, ఇది మంచిది కాదు. 23 నెంబర్ అనేది చాలా మంచిది. అందుకోసమే ఆమె ఒక్క చోట ఉండలేదు, పరిగెడుతుంది. ఇది ఎవర్ గ్రీన్. అంటే దాదాపుగా 3 రాంగులు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఆమెకి ఇప్పుడు ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ కింద ఉంది, మరియు లైఫ్ టైం గ్రాఫ్ కింద ఉంది, మరియు 13 నెంబర్ వచ్చింది. ఆగస్టు దాకా ఇబ్బంది జరుగుతుంది. ఆగస్టు తర్వాత కూడా 24 సంవత్సరాలు మరియు 15 నెంబర్ వస్తుంది. గ్రాఫ్ కిందికి వస్తుంది. అప్పుడు రెండు మంచియే, 24, 15. కానీ మరి గ్రాఫ్ కిందికి వచ్చింది. ఇది మంచిది కాదు. సో మొత్తం మీద అయితే ఈ సంవత్సరం ఆమెకు చాలా ప్రమాదం ఉంది అని చెప్తుంది. ఇప్పుడు 2026కి ఎలా ఉంటుంది? 2026కు ఇంకా డేంజర్. 2026కు ఇంకా డేంజరు ఉండబోతుంది. 2026కి ఇంకా డేంజర్ ఉండబోతుంది. ఎలా అంటే చూడండి, 2026కి 17 నెంబర్ వస్తుంది. మళ్ళీ 25 అంటే 7 నెంబర్ ఇది. మరియు గ్రాఫ్ వచ్చేసి తగ్గిపోయింది, 0.8, 8కి తగ్గిపోయింది. సో దీన్ని బట్టి వర్షిని లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చూపించట్లేదు. 100కు 100% చెప్తున్నా. ఆమెను మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కాపాడుతాయా, మహిళా సంఘాలు కాపాడుతాయా, మరి మన స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కాపాడుతాయా, మరి మన తెలుగు రాష్ట్రాల సీఎంలు కాపాడుతారా? మీరే నిర్ణయం చేసుకోండి. లేదంటే మీడియా మిత్రులను కాపాడతారా? లైఫ్ టైం గ్రాఫ్ చెప్పింది నిజం జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే న్యూమరాలజీకి ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ కీరోమా షేంది కూడా లైఫ్ టైం గ్రాఫ్లు ఇట్లా వచ్చినప్పుడే ఆయన చనిపోయిన ఆధారాలు ఉన్నాయి. అందుకోసం మీకోసం క్లిస్టల్ క్లియర్గా ఇంకా
ఈ 3,00,000 టీవీలో మంచిగా స్పష్టంగా, కానీ నేను రాస్తే కొంచెం క్లారిటీ కనిపిస్తలేదు, మొత్తం బోర్డు పెట్టేసినాయి. ఎందుకంటే కాపీరైట్ మేము అప్లై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎవరు చేసినా కాపీరైట్ కిందకి వస్తుంది వాళ్ళకి. ఇదంతా సబ్జెక్ట్ మనదే. సో అందుకోసమే క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా, మీకు ఖచ్చితంగా శ్రీవర్షినికి 2025-26 బాగలేదు. ఇంకా 2030కి అస్సలు బాగుండదు. 0 అవుతుంది, 29 వస్తుంది సునామీ, 16 నంబరు గ్రాఫ్ మొత్తం 0 అయింది. 2031 నుంచి మెల్లిమెల్లిగా 2033లో 13, 2035లో 17, 2000 ఇంకా మెల్లిమెల్లిగా గ్రాఫ్ పెరుగుతుంది. ఇదిగో ఇక్కడ 2042లో 13, ఇదిగో 17. ఇవన్నీ నెగిటివే. సో తప్పకుండా ఈ గ్రాఫ్ ఇక్కడ కొంచెం పెరిగినప్పుడు కొంచెం నెగిటివ్ తగ్గిపోతుంది. ఇవన్నీ నెగిటివ్లే. ఇదిగోండి ఈ 13 నంబర్ దగ్గర 0 పాయింట్, ఇది నెగిటివే 2035. ఇదిగోండి ఈ విధంగా గ్రాఫ్లో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు 25 నుంచి 49 సంవత్సరాల మధ్య అలా. సో అందుకని లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి పిల్లగానికి, చిన్నపిల్లలకి మనం ఆఫర్ ప్రైజ్లోనే ఇస్తున్నాము. తప్పకుండా అది ఉపయోగించుకోండి. స్పష్టంగా తెలిసిపోతుంది ఏ సంవత్సరం ఎట్లుంది అనేది. మొన్న మార్క్ శంకర్ పవనోవిచ్ది, పవన్ కళ్యాణ్ గారి కొడుకుది నేను చూశాను కదా, కరెక్ట్గా మనకి ఎలా మ్యాచ్ అయింది. సో అలా లైఫ్ టైం గ్రాఫ్ మన గురించి స్పష్టంగా చెప్తుంది. ఇదిగోండి 2051లో 50 సంవత్సరాలు టాప్కి వెళ్తుంది, మళ్ళీ ఆ నుంచి 59 సంవత్సరాలకి 0 అవుతుంది, మళ్ళీ అలా పెరుగుతుంది, మళ్ళీ 74, తర్వాత ఇదిగో 100 సంవత్సరాలకి మళ్ళీ 89 సంవత్సరాలు 0 అవుతుంది. సో ఇది 10 ఇయర్స్ లైఫ్ టైం గ్రాఫ్. ఇక 2031 ధమాల్ అంటే 2021 నుంచే మీ క్రాస్ కిందకి వచ్చేస్తుంది, 2021 నుంచే. సో 2021 నుంచే మనకు గ్రాఫ్ కిందికి వచ్చేస్తుంది. చూడండి 2021 నుంచే మనకు గ్రాఫ్ అనేది ఇగో 2021 ఈ నుంచి ఇట్లా గ్రాఫ్ కిందకి వచ్చేసింది. ఇది 0 అయిపోయింది, ఇలా 0 అయిపోయింది. మళ్ళీ 2031 నుంచి అలా పైకి వెళ్ళి 2051 టాప్ పొజిషన్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ దిగి 2061కి 0 అవుతుంది, మళ్ళీ మెల్లిగా 3 అవుతుంది, మళ్ళీ 2091కి 0 అవుతుంది. ఇది లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలది. సో లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు. సో ఇది 12 సంవత్సరాలకు ఒకసారి. ఇది లైఫ్ టైం గ్రాఫ్లో మనకు టర్నింగ్ పాయింట్స్ శ్రీవర్షింది. సో లైఫ్ టైం గ్రాఫ్లో టర్నింగ్ పాయింట్ 2033, 2042, 2051, 2060. సో ఈ టర్నింగ్ పాయింట్లలో 2033ది మంచిగా ఉంది, 2042ది మంచిగా ఉంది, 2051 కూడా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, మంచి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. 2060లో మంచిది లేదు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. టర్నింగ్ పాయింట్స్ కూడా క్లియర్గా చెప్తుంది, ఎంత బాగా అలా స్కెచ్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది మీ పిల్లలకి ఈ 9 పేజీలు ఉంటుంది చూడండి. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇదిగో 9 పేజీలు ఉంటుంది. 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ మీ పిల్లల కోసం అద్భుతంగా సైంటిఫిక్గా మనం 3 నెలలు బాగా రాత్రి పగలు కష్టపడి సైంటిఫిక్గా తీయడం జరిగింది. 100% మీ పిల్లగాడు, మీ పాప, మీ బాబు, మీరు, మీ సంస్థలు ఎలా ఉన్నాయని 100 సంవత్సరాలు గ్యారంటీగా మనం తెలుసుకోవచ్చు, గ్యారంటీగా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇంకోటి ఏం తెలుసుకోబోతున్నాం అంటే వేదిక్ గ్రిడ్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. సో శ్రీవర్షిని యొక్క ఎలా ఉంది, దానికి ముందు లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలని చెప్తున్నా. ఇక నెక్స్ట్ నంబర్స్ యూనివర్సిటీనే నడిపిస్తాయి. సో ఇక వేదిక్ గ్రిడ్లో చూసుకుంటే 2001 ఆగస్టు 20వ తారీఖు పుట్టింది కదా, చూడండి ఎలా ఉందో. రాజయోగం ఉంది, రాక్షస యోగం కూడా ఉంది. రాజయోగం ఉంది, రాక్షస యోగం కూడా ఉంది. చూడండి 2001 ఆగస్టు 20వ తారీఖు పుట్టింది. 2, 8, 10 + 3 13 నంబరు, డెత్ నంబరు 2 and 4. చంద్రుడు రాహు అసలు కలిసే కాంబినేషనే కాదు.
ఇక్కడ చూడండి వేదిక్ గ్రిడ్లో చూస్తే మనకి ఇక్కడ వేదిక్ గ్రిడ్లో ఈ 2కు 1కి రాజా రాణి యోగం అంటారు. ఇది బిల్ గేట్స్కి ఉంది. ఇది రాజా రాణి యోగం అంటారు. ఇది బిల్ గేట్స్కి ఉంది. 284 అనేది ఇది కూడా బిల్ గేట్స్కి ఉంది. బాగా కష్టపడితే డెవలప్ అయ్యి బిల్ గేట్స్ లెక్క కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె చేస్తుంది బాగా కష్టపడి బిల్ గేట్స్ అయ్యేది లేదు. అక్కడ పరిస్థితి వేరేగా ఉంది. సభ్య సమాజం వ్యతిరేకించే విధంగా ఉంది. ఈమెకి 284 అనేది లాల్ బహదూర్ శాస్త్రికి మరియు మనకు రాజీవ్ గాంధీకి వైఎస్ఆర్కి ఎవరెవరికైతే చాలా యాక్సిడెంటికల్గా చనిపోయే లైన్ ఇక్కడ ఉంది. ఇది గమనించండి. సో ఇప్పుడు ఇది ఇక్కడ యాక్టివేషన్ అయిపోయింది. 178 ఇదిగో ఇది సన్యాసి యోగం అంటారు దీన్ని. మరి 319 నేమ్ ఫేమ్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఇది ఉంది. మహాదశ కేతు మహాదశ, అందుకో స్పిరిచువాలిటీ ఎంచుకుంది. అంతర్దశలో మరి ఏమొచ్చిందంటే కుజుడు వచ్చాడు. ప్రత్యంతర దశలో గురువు, పర్సనల్ ఇయర్ 7, గోచారం 7, అన్నీ 7 వచ్చింది. 100% ఇది 7 లేదు, ఇక్కడ మోసపోతుంది. 100% శ్రీవర్షిని మోసపోతుంది. దానిలో సందేహమే లేదు. వేదికుడు చెప్తుంది, జనాలందరూ చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు, స్వామీజీలు చెప్తున్నారు, మఠాధిపతులు పీఠాధిపతులు ప్రతి కామన్ మ్యాన్ చెప్తున్నారు. కానీ వేదికుడు కూడా చెప్తుంది మోసపోతుందని చెప్తుంది. సో అదేవిధంగా పేరు చూసుకుందాం. శ్రీవర్షిని అంటున్నారు, వర్షిని అంటున్నారు. శ్రీవర్షిని అనే పేరులో కూడా 30 నెంబర్ చాలా అద్భుతమైన నెంబర్ ఉన్నది, అమృతమైన నెంబర్. వర్షిని అనే పేరులో మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నదయ్యా 46 నెంబర్. మళ్ళీ నేను ఎప్పటివరకు చూడలేదు వర్షిని అనే పేరులో 46 నెంబర్ ఉంటుంది. వర్షిని అమ్మో, ఎక్కడన్నా వర్షిని పేరు ఉంటే కామెంట్ చేయండి అమ్మా, మామూలుగా ఉండదు. ఇంకా 46 నెంబర్ వచ్చిందమ్మా. అలా అన్ని మెథడ్లో సక్సెస్. ఇగో ఇది 24 అంటే 6, ఇగో 1 6 1 6, ఇది 5. అద్భుతమైన పేరు, అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి. కానీ ఇక్కడైనా వారే, అక్కడైనా శ్రీవర్షిలో వారే ఉంది, ఇక్కడ కూడా వారే. అందుకోసం యుద్ధం, తల్లిదండ్రులకి ఈమెకి యుద్ధం, సమాజానికి మనకు యుద్ధం. వార్ అనే పేరు ఉంది చూడండి. పిల్లల పేర్లు ఇట్లా పెడితే ఇట్లే ఉంటాయి. ఇక అందులో ఆ నంబరు ప్రేమించే నంబరే కాబట్టి అట్లే అవకాశం కోసం చూసింది. ఇంకొక విషయం కూడా చాలామంది సోషల్ మీడియా వ్యక్తులు అంటున్నారు, శ్రీవర్షిని ఆ లేడీ అఘోరి కన్నా 100 రెట్లు తెలివైనది, శాంతం నాగేష్టానికే పోయింది. అంటే పైసలు వీసలు అన్నీ తీసుకొని ఉడాయించేస్తుంది అట్లా అంటున్నాం. నాకైతే తెలియదు, జరగబోయేది మాత్రం ఇలా ఉంది. వేదికుడు చూసినా అబ్బాయి లెక్క ఉంది. లైఫ్ టైం గ్రాఫ్ చూసినా బాగలేదు. పేరు మాత్రం ఇది మంచి నంబర్, కింగ్ నంబర్ ఉంది. కానీ వారు మాత్రం జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో వర్షినికి చాలా 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 నష్టాలు, కష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆమె త్వరగా కోలుకొని ఆ మత్తు నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే చాలా మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ గ్రిడ్ అలా ఉంది. లేదు మేము మంచిగా ఉన్నాము, ఒకరికొకరు నీకు నేను అని మేము ఎక్కడో ఉంటున్నాము హిమాలయాల దగ్గర అంటే అది మీ ఇష్టం. ఇక నంబర్ అయితే ఆయన నంబర్ నాకు ఇంకా తెలియలేదు, తెలిస్తే చేస్తా. ఆయన అఘోరి కాదు, లేకపోతే ఇది కాదు, అంత మనలాగా మనిషి. మడల్ అని ఇట్లా చాలా వైరల్ అవుతున్నాయి. జుట్టుకో రంగు, ఇదేంది గడ్డానికో రంగు, మడల్ అంటున్నారు. నాకు తెలియదు. ఇవన్నీ మీ వీడియోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎప్పుడో చేయాల్సింది నేను, ఎప్పుడు 2024 యొక్క నేను లాస్ట్ ఇయర్ చేయాల్సింది. నేను విపాసన మెడిటేషన్కి పోయినప్పుడు ఈయన కాదు అన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఆయన ఎప్పుడు ఈ ట్రాన్స్జెండర్గా మారినాయి, అప్పుడు అవన్నీ ఉన్నాయి. 2024 ఆగస్టు 7వ తారీఖు ఏదో ఉంది అంతా. ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన లైఫ్ టైం గ్రాఫ్, ఆయనది పేరు అన్నీ చూసుకొని మరొక వీడియో చేస్తాను. కానీ ఖచ్చితంగా మీకు ఆ యొక్క శ్రీనివాస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు దొరికింది కానీ అది నిజమా కాదో తెలియదు. ఆధార్ కార్డు కూడా ఈ మధ్య వైరల్ అవుతుంది అనేది. సో మొత్తం మీద నేను చెప్పేదంటే వర్షినికి చాలా చాలా బాధాకరమైన టైం ఉంది. ఇప్పుడు బ్యాడ్ టైం ఉంది. వేదిక్ గ్రిడ్ ద్వారా కానీ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా కానీ దయచేసి ఈ వీడియో ఆమె దాకా పంపిస్తే ఆమె
ఆమె మనసు మారినట్టే మారి ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ మళ్ళీ మారలే అని నాకు అర్థమైంది. గట్లే ఉంటాయి అంటే చంచలం ఉంటుంది కొంచెం. జాగ్రత్తగా అమ్మ. ఇప్పుడైతే లైఫ్ టైం గ్రాఫ్ మొత్తం చెప్పినాయిగా. మీరు అన్ని వీడియోలు చూసిందేమో కానీ నీ వీడియో ఇప్పుడు ఇది నీ కోసమే చెప్పింది. ఇది నీ పేర్ల బలం, నీ డేట్ ఆఫ్ బర్త్ల బలం, నీ లైఫ్ టైం గ్రాఫ్ బలం, నీకు వేదిక్ గ్రిడ్లో ఏముంది ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడైతే పరిస్థితి అయితే కేతు మహాదశ అంత మోసం జరుగుతుంది నీకు. మోసం జరుగుతుంది నీకు. ఆ గోరి కూడా గోరి కడతాడు. మరి నాకు తెలిసి ఆ గోరి కాదు, గోరి కట్టేస్తాడు, మోసం చేస్తాడు. ఇది స్పష్టంగా. ఇంకో లైన్ చాలా పెద్ద లైన్ చెప్పలేను అసలు. తల్లిదండ్రుల నుంచి దూరం పోవడానికి కారణము ఇది నాకు కూడా ఉంది. ఇదిగో 279 అనేది రావడం వల్ల ఇక్కడ లేదు, 7 అనేది లేదు, 9 అనేది లేదు, ఇది వచ్చింది వెళ్ళిపోయింది. ఈ తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది ఈ లైన్ 279. ఎప్పటికైనా దూరం చేస్తుంది అయ్యా. ఇది సంజయ్ దత్కు ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, నాకుంది, శ్రీవర్షన్కి ఇప్పుడు వచ్చింది. కొందరికి పర్మనెంట్గా ఉంటుంది, కొందరికి మధ్యలో వచ్చి దూరం అవుతారు. చూడండి, తల్లిదండ్రులను మధ్యలో దూరం చేసుకుంటుంది ఈ లైన్ వచ్చినప్పుడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తల్లిదండ్రులను దూరం చేసుకుంటాడు, భార్యను దూరం చేసుకుంటాడు, భర్తను దూరం చేసుకుంటాడు, లవ్వర్ని దూరం చేసుకుంటాడు, ఇష్టమైన వాళ్ళందరిని దూరం చేసి ఒంటరి పక్షులకు బతాడు. ఒంటరినైపోయా అని ఇట్లా దేవదాసులకు పాటలు పాడతారు. ఓకేనా? రైట్. ఇట్లుంటుంది మరి వేదిక్ న్యూమరాలజీ. జూన్ 1వ తారీఖు డైరెక్ట్ వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతాయి. ప్రతి శనివారం కూడా ఆన్లైన్లో వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరికైతే ఫ్రీ క్లాసులు కావాలంటే న్యూమరాలజీ క్లాసులు, మనీ పవర్ క్లాసులు, ఇవి ఏవి క్లాసులు ఆన్లైన్లో ఉండవు. ఫ్రీ క్లాసులు డైరెక్ట్ క్లాస్ ఉంది. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ క్లాసెస్ ఉంటాయి. అవి ₹1 ఖర్చు లేకుండా ఇడ్లీలు, సాంబార్లు, దోశలు మంచిగా 5 స్టార్ రేంజ్లో మీకు ఫుడ్ మంచిగా తినిపించి ట్రైనింగ్ పంపిస్తున్నాం. ఇష్టం ఉంటే రండి, ఇక కష్టం ఉంటే ఆడనే ఉండండి. ఆ ట్రైనింగ్ కూడా వచ్చి మంచిగా తినిపోతున్నారు కానీ అసలు మళ్ళీ వచ్చిన మళ్ళీ రావట్లేదు. అట్లున్నది మరి పరిస్థితి. మనం దీనికోసం పుట్టినట్టున్నది లైఫ్లో. మీరు సీరియస్గా మేము కోటీశ్వర్లు అవుతా అన్న వాళ్ళే ఖచ్చితంగా ఫ్రీ క్లాసులకు డైరెక్ట్ రావడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం ఉంటాయి. ఓకేనా? మీరు మీ యొక్క డీటెయిల్స్ వాట్సాప్లో పంపించండి. ఏదో ఉట్టిగా టైంపాస్ కోసం దయచేసి వద్దు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీ టైం కన్నా నా టైం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాజిక్ బాటిల్ని ఉపయోగించి సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ₹1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు మరియు మ్యాజిక్ బాటిల్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానగం. అన్నా నేను ఇదిగో మ్యాజిక్ నీళ్ళు తాగుతున్నా. మీరు కూడా ఇలాంటి మ్యాజిక్ బాటిల్ తయారు చేసుకోవడానికి లక్కీ స్టిక్కర్స్ భారతదేశంలో మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కొరియర్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించడం జరుగుతుంది. మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది. కనుక్కోండి. ఫ్రీ కాదు, దీనికి అమౌంట్ ఉంటుంది. అమౌంట్ పే చేసి తీసుకోండి. థ్యాంక్ యూ. నేరుగా ఆఫీస్కి వస్తే తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా ఆఫర్ ప్రైస్లో మీకు లక్కీ రింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఆఫర్ ప్రైస్లో లైఫ్ టైం గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది చిన్నపిల్లలకి, లక్కీ రింగ్స్ అయితే అందరికీ. ఓకేనా? థ్యాంక్ యూ.